మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్. మనం టెరాఫార్మ్ మాడ్యూల్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. మాడ్యూల్ ఇలా డెవలప్ చేస్తాము. ఇందులో రిసోర్సెస్ ఉంటాయి లైక్ నార్మల్ గానే మెయిన్ డాట్ టిఎఫ్, యూజువల్లీ వేరియబుల్స్ అన్ని టెరాఫార్మ్ ఫీచర్స్, డేటా డాట్ టిఎఫ్ అని, అవుట్పుట్స్ డాట్ టిఎఫ్, లోకల్ డాట్ టిఎఫ్. సో ఇలా నార్మల్ గానే అన్ని ఫైల్స్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక ఈ మాడ్యూల్స్ ని ఎవరైతే యూజ్ చేస్తారో మనం ఈ మాడ్యూల్ ని కాల్ చేస్తాము సోర్స్ అని. ఆ మాడ్యూల్ కి కావాల్సిన మ్యాండేటరీ పారామీటర్స్ ని మనం పాస్ చేస్తాము. అదంతా మనం డాక్యుమెంటేషన్ చూస్తే మనకు తెలుస్తుంది. మనం డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసాం కదా టెరాఫార్మ్ AWS EC2 కి, సేమ్ అలానే మనం VPC మాడ్యూల్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసాం నిన్న. రీక్యాప్ ఏమేమి క్రియేట్ చేసాం VPC లో, రైట్ ఇన్ ద చాట్. VPC క్రియేట్ చేసాం, సైడర్ పాస్ చేసాం, అలానే సబ్నెట్స్, పబ్లిక్ సబ్నెట్స్, ప్రైవేట్ సబ్నెట్స్, డేటాబేస్ సబ్నెట్స్, అన్నిటికీ ఇండివిజువల్ CIDR, అండ్ దెన్ ఇంటర్నెట్ గేట్వే. ఇంటర్నెట్ గేట్వేని మనం VPCకి అటాచ్ చేసాం. దాని తర్వాత రౌట్ టేబుల్, పబ్లిక్ రౌట్ టేబుల్, ప్రైవేట్ రౌట్ టేబుల్, డేటాబేస్ రౌట్ టేబుల్. పబ్లిక్ రౌట్ టేబుల్ కి 2 పబ్లిక్ సబ్నెట్స్, ప్రైవేట్ రౌట్ టేబుల్ కి 2 ప్రైవేట్ సబ్నెట్స్, డేటాబేస్ రౌట్ టేబుల్ కి 2 డేటాబేస్ సబ్నెట్స్ అటాచ్ చేసాం. తర్వాత NAT గేట్వే. తర్వాత రౌట్స్ లో పబ్లిక్ సబ్నెట్ కి 0.0.0.0/0 through internet gateway. So that is why it is called as public subnet. If your public subnet has route to the internet through the internet gateway, then it is called as public subnet. Private subnet ki అలాంటి ఇంటర్నెట్ కి వెళ్ళే రౌట్ ఇంటర్నెట్ గేట్వే ద్వారా ఉండదు, బట్ అవుట్ బౌండ్ ట్రాఫిక్ మాత్రం NAT గేట్వేతో రౌట్ ఉంటుంది. డేటాబేస్ కూడా సేమ్. ఓకే, సో ఇవి నిన్న క్రియేట్ చేసాం. ఇది ఒక బేసిక్ సెటప్ అనమాట. ఎలాంటి ప్రాజెక్ట్ లోనైనా మనం మాన్యువల్ గా క్రియేట్ చేసి చూసాం. ఇక మనం టెరాఫార్మ్ తో మాడ్యూల్ ద్వారా డెవలప్ చేస్తాం ఒక మాడ్యూల్. ఈ మాడ్యూల్ మీ గిట్ రెపోలో ఉంటే బాగుంటుంది. అంటే మీకు మాడ్యూల్ డెవలప్మెంట్ తెలుసు అని, మీకంటూ ఒక మాడ్యూల్ డెవలప్ చేసుకున్నారు అని. ఓకే, టెరాఫార్మ్ AWS VPC ఇక్కడ మాడ్యూల్ డెవలప్ చేస్తున్నాం. డెవలప్ చేసిన మాడ్యూల్ ని టెస్ట్ చేయాలి కాబట్టి ఒక చిన్న రెపో ద్వారా టెస్ట్ చేస్తున్నాం. AWS VPC రిసోర్స్, CIDR బ్లాక్, ఎనేబుల్ హోస్ట్ నేమ్స్, ఇన్స్టెన్స్ టెనెన్సీ, ఇక ట్యాగింగ్ అని చూసుకుంటున్నాం. ఇక్కడ వేరియబుల్స్ లో ఏవైతే మ్యాండేటరీ ఉంటాయో అవి డెఫినెట్లీ ఈ మాడ్యూల్ యూస్ చేసుకునే వాళ్ళు సప్లై చేయాలి. లోకల్స్ యూస్ చేస్తాం. కొత్తగా ఏ కాన్సెప్ట్స్ నేను ఇక్కడ యూస్ చేయట్లేదు. ఇంతకుముందు మనం నేర్చుకున్న వాటన్నిటిని యూస్ చేసుకుంటూ నేను మాడ్యూల్ ని డెవలప్ చేస్తున్నా. ఓకే, మనకు ప్రొవైడర్ అనేది మీరు ఈ మాడ్యూల్ ని యూస్ చేసుకుంటారు కదా, ఆ రెపోలో ఉండాలి. టెరాఫార్మ్ ప్లాన్ డెఫినేషన్ వచ్చేసి ఇలా మాడ్యూల్ VPC అని ఇచ్చి ఏదో ఒక నేమ్ మీకు నచ్చింది. ఇక్కడ ఏమేమి పాస్ చేయాలనుకుంటున్నారో అవన్నీ మీరు పాస్ చేయొచ్చు. ఓకే, టెరాఫార్మ్ అప్లై ఆటో అప్రూవ్.
VPC ఇక్కడ క్రియేట్ అవుతుంది. VPC క్రియేట్ అయింది. సో VPC తర్వాత ఇక మనం ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేద్దాం. Terraform AWS ఇంటర్నెట్ గేట్వే. రిసోర్స్ AWS ఇంటర్నెట్ గేట్వే నేను ఓకే మెయిన్ అని ఇస్తున్నా. VPC ID AWS VPC.main.id సరిపోయిందా? సో ఇక్కడే మనం అసోసియేట్ చేస్తున్నాం, ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేస్తూ VPC కూడా అటాచ్ చేసేస్తున్నాం. ఓకే, ట్యాగ్స్ వచ్చేసి కామన్. ఇంకా మర్జ్ ఫస్ట్ కామన్ ట్యాగ్స్ var.common tags var. మనం యూజర్స్ కి ఇంటర్నెట్ వాళ్ళ ఇష్టం వచ్చిన ట్యాగ్స్ కూడా యూచుకోవడానికి మనం ఒక ఆప్షన్ ఇవ్వాలి, ఇంటర్నెట్ గేట్వే ట్యాగ్స్. అండ్ నేమ్ ఇంకా ఇదే ఎక్స్పెన్స్ హైఫన్ టైప్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇట్లా క్రియేట్ చేశారు అంటే ఇక్కడ వేరియబుల్ ఉండాలి. వేరియబుల్ ఇంటర్నెట్ గేట్వే ట్యాగ్స్ డిఫాల్ట్ ఈక్వల్ టు ఎంటీ. ఇది ఆప్షనల్ కదా, ఇంటర్నెట్ గేట్వే ట్యాగ్స్ మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దీంట్లో ఇప్పుడు నేను సప్లై చేయాల్సింది ఏమైనా ఉందా మాడ్యూల్ నుంచి? ఆన్సర్ ఇన్ ద చాట్. మాడ్యూల్ నుంచి నేను ఏమైనా దీనికి సప్లై చేయాల్సి ఉంది, ఒకసారి చూడండి. లేదు, ఇక్కడ కొత్తగా ఏం వేరియబుల్స్ నేను క్రియేట్ చేయలేదు. ఒకవేళ ఇంటర్నెట్ గేట్వే ట్యాగ్స్ ఇచ్చినా కూడా దట్ ఈస్ ఆప్షనల్. ఓకే, సో ఇప్పుడు మీరు టెరాఫార్మ్ ప్లాన్ ఇచ్చారంటే you can see internet gateway will be created and attached to VPC. Okay. ఎక్స్పెన్స్ టేబ్ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయింది, VPC కూడా అటాచ్ అయిపోయింది మన ఎక్స్పెన్స్ టేబ్ అనేది. నెక్స్ట్ ఏం క్రియేట్ చేద్దాం? సబ్నెట్స్ క్రియేట్ చేద్దాం. సబ్నెట్స్ మనం హై అవైలబిలిటీ కోసం ఎన్ని అనుకున్నాం? మినిమం 2 సబ్నెట్స్. సో మన ఆర్గనైజేషన్ లో ఏంటి అంటే ఖచ్చితంగా 2 సబ్నెట్స్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ మన రూల్స్. 2 సబ్నెట్స్, ఓన్లీ 2. సో ఇప్పుడు నేను ఏమి వాడాలి 2 క్రియేట్ చేయడానికి? లూప్ వాడాలి కదా, కౌంట్ ఈక్వల్ టు 2 అని ఇవ్వాలి. సో AWS సబ్నెట్ టెరాఫార్మ్ సో ఇది ఇక్కడ మినిమం సింటాక్స్. ఇక్కడ నేను కౌంట్ ఈక్వల్ టు యాక్చువల్ గా అయితే 2 ఇవ్వాలి, అలా కాకుండా ఒక వేరియబుల్ ఇస్తాను. ఏం సప్లై చేయాలి దీనికి? మ్యాండేటరీగా మనం సబ్నెట్ క్రియేట్ చేయాలి అంటే
సిఐడిఆర్ ఇవ్వాలి కదా, పబ్లిక్ సబ్నెట్ సిఐడిఆర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇది టైప్ ఏంటి? టైప్ ఆఫ్ దిస్ వేరియబుల్ రెండు కావాలి నాకు. టైప్ షుడ్ బి లిస్ట్. నేను లూప్ చేయబోతున్నాను కదా కౌంట్ ద్వారా, ఇట్ షుడ్ బి లిస్ట్. ఓకే, అండ్ నేను ఇక్కడ కండిషన్ పెట్టొచ్చు, ఖచ్చితంగా రెండే ఇవ్వాలి అని. కొన్నిసార్లు వాళ్ళు ఒకటి ఇచ్చినా 3 ఇచ్చినా ఫెయిల్ అయ్యేలాగా. ఓకే, టెరాఫార్మ్ వేరియబుల్ సైజ్ కండిషన్. లెంత్ అనేది ఉంది. లెంత్. సో ఈ వాలిడేషన్ తీసుకొని నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే length of var.public CIDR if it should be equal to 2. Otherwise, you need to throw this error. Please provide true valid public subnet CIDR. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు ఎంత రాయాలి? 2 తీసేసి ఏం రాయాలి ఇక్కడ? లెంత్ ఫంక్షన్ రాయొచ్చు, లెంత్ ఆఫ్ var డాట్ పబ్లిక్ సబ్నెట్ CIDRs. ఓకే, VPCID ఆల్రెడీ అటాచింగ్. ఓకే, అండ్ సైడర్ బ్లాక్ లో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాయాలి? var dot public subnet CIDRs of ఏం రాయాలి అక్కడ? count dot index. సో ఇక్కడ 2 వస్తుంది కౌంట్, VPCIDకి అటాచ్ అవుతుంది. ఫస్ట్ CIDR బ్లాక్ తీసుకోవాలి, వాళ్ళ లిస్ట్ పాస్ చేస్తున్నారు, నేను కౌంట్ ఆఫ్ ఇండెక్స్ తీసుకుంటున్నా. అండ్ అవైలబిలిటీ జోన్ ఉంది కదా, మనం 1A 1B అనుకున్నాం. ఇప్పుడు నాకు అక్కడ ఎన్ని అవైలబిలిటీ జోన్లు ఉన్నాయో తెలియదు, నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? డైనమిక్ గా we can use data source to query the existing information. Okay, so data source availability zone Terraform. మనం ఆల్రెడీ రీజియన్ సెట్ చేసాం మన ప్రొవైడర్ బ్లాక్ లో. సో ఇప్పుడు చూడండి, నేను ఇది కానీ ఇచ్చాను అనుకోండి, డేటా AWS అవైలబిలిటీ జోన్స్ అవైలబుల్ స్టేట్ ఈక్వల్ టు అవైలబుల్ అని, డేటా డాట్ ఎస్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ లోంచి నేను ఫస్ట్ 2 తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అది నేను చూడాలి అంటే నేను ఏం చేయాలి? ఖచ్చితంగా అవుట్పుట్ బ్లాక్స్ రాయాలి. అవుట్పుట్ AJets info అని ఇస్తున్నా, వాల్యూ ఈక్వల్ టు డేటా డాట్ AWS అవైలబిలిటీ జోన్స్ డాట్ అవైలబుల్. ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందో చూస్తాను.
ఇది మాడ్యూల్ అనేది మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ అవుట్పుట్ నేను ఇక్కడ ప్రింట్ చేయాలి అంటే అవుట్పుట్స్ డాట్ టిఎఫ్ అని ఇక్కడ పెట్టుకొని అవుట్పుట్ ఆఫ్ ఏజెట్స్ ఇన్ఫో. ఓకే, ఆర్ఎల్స్ నేను ఇక్కడే రాసి నేను టెస్ట్ చేయడానికి మాత్రమే ఏం ఇన్ఫర్మేషన్ వస్తుందని. ఓకే, వాల్యూ ఈక్వల్ టు మాడ్యూల్ డాట్ విపిసి డాట్ ఏజెట్స్ ఇన్ఫో. ఇప్పుడు చూడండి, నాకు ఇన్ఫర్మేషన్ తెలియాలి మాడ్యూల్ నుంచి ఏమొస్తుందంటే. నాకు తెలియాలంటే ఉండే ఒకే ఒక్క వే అవుట్పుట్స్ అనేది ఇక్కడ నేను పెట్టాలి మాడ్యూల్ డెవలప్మెంట్ లో. అవుట్పుట్స్ పెడితే ఇప్పుడు ఈ అవుట్పుట్స్ ఎలా కాల్ చేయొచ్చు? ఇక్కడ మీరు ఏదైతే మాడ్యూల్ అని ఇచ్చినారో మాడ్యూల్ డాట్ విపిసి అంటే మీనింగ్ ఏంటి? దీని లోపలికి వెళ్తుందని. మాడ్యూల్ డాట్ విపిసి డాట్ ఏజెడ్ ఇన్ఫో అని రాస్తే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అక్కడ మనకు ప్రింట్ అవుతుందని దాని మీనింగ్. ఓకే, సో ఫస్ట్ నేను ఇది కామెంట్ చేసి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ప్రింట్ చేసి చూద్దాం. ఇంకా నేను ఇది కూడా కామెంట్ చేస్తా, కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. సో ఇది మనకు వచ్చే ఇన్ఫర్మేషన్. దీంట్లో నేను అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి, డాట్ నేమ్స్ అని తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నాకు వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ, డేటా డాట్ డాట్ నేమ్స్ అని ఇస్తే నాకు ఈ లిస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇది లిస్టే కదా. ఈ లిస్ట్ లోంచి నాకు ఫస్ట్ రెండు కావాలి. ఫస్ట్ రెండు కావాలి అంటే we will see get first two elements in list in Terraform. ఇంకొక ఫంక్షన్, ఏం ఫంక్షన్ అది? స్లైస్ ఫంక్షన్. స్లైస్ ఫంక్షన్ Terraform. ఈ స్లైస్ ఫంక్షన్ ఏం చెప్తుందో చూద్దాం. స్లైస్ extract some consecutive elements from within a list. మీరు స్లైస్ అనే ఫంక్షన్ యూస్ చేసి దానికి లిస్ట్ అని ఇచ్చి ఎక్కడి నుంచి కావాలి, ఎంత వరకు కావాలి, స్టార్ట్ ఇండెక్స్ అండ్ ఎండ్ ఇండెక్స్. స్టార్ట్ ఇండెక్స్ ఈస్ ఇంక్లూజివ్ వైల్ ఎండ్ ఇండెక్స్ ఈస్ ఎక్స్క్లూజివ్. ఇప్పుడు నాకు ఫస్ట్ రెండు కావాలి అంటే నేను స్టార్ట్ ఇండెక్స్ ఎంత పెట్టాలి? 0. ఎండ్ ఇండెక్స్ ఎంత పెట్టాలి? ఎండ్ ఇండెక్స్ ఈస్ ఎక్స్క్లూజివ్ అంటే అది మీరు ఇచ్చిన అది పాస్ అవ్వదు. 0, 2 పెట్టాను అంటే ఎండ్ ఇండెక్స్ ఎక్స్క్లూజివ్ కాబట్టి 0, 1 వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను లోకల్స్ లో ఇంత కాంప్లికేటెడ్ గా కాకుండా ఏజెట్స్ అనే ఒక వేరియబుల్ ఇచ్చుకొని డేటా డాట్ ఇలా ఇచ్చి డాట్ నేమ్స్ ఇచ్చాను అంటే లిస్ట్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్. స్లైస్ ఆఫ్, ఇది మన లిస్ట్ కదా, దిస్ ఈజ్ అవర్ లిస్ట్. ఇలా ఇచ్చి కామా 0, 2 ఇలా ఇచ్చానంటే నాకు ఫస్ట్ రెండు వస్తాయా? ఫస్ట్ రెండు వస్తాయా రావా? ఫస్ట్ రెండు వస్తాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఐ కెన్ స్టార్ట్ అగైన్. ఇంక ఇది కమెంట్ చేస్తా అవుట్పుట్.
ఇది ఇక్కడ కమెంట్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా కమెంట్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. జస్ట్ నేను టెస్టింగ్ పర్పస్ కోసం ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు సబ్నెట్ లో మనకు అవైలబిలిటీ జోన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు చూసింటే నేను మాన్యువల్ గా మనం చేసేప్పుడు అవైలబిలిటీ జోన్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం, బట్ దట్ ఈస్ ఆప్షనల్. అవైలబిలిటీ జోన్ మీరు ఇది ఇవ్వకపోతే టెరాఫార్మ్ ర్యాండమ్ గా ఏదో ఒకటి చూసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఏమి ఇవ్వాలి నేను ఇక్కడ? నా లోకల్స్ లో ఇది ఏజెడ్స్ అని ఇచ్చాను, ఆర్ ఏజెడ్ అండర్ స్కోర్ నేమ్స్. లోకల్ డాట్ ఏజెడ్ అండర్ స్కోర్ నేమ్స్ ఆఫ్ count dot index, right? అండ్ ఇది నేను దీన్ని ఏరియాలో సబ్మిట్ కదా, ఇది పబ్లిక్ అని పెడతాను పేరు, సో దట్ ఇట్ విల్ బికమ్ పబ్లిక్ సబ్మిట్. ఇది పబ్లిక్ సబ్మిట్ కాబట్టి దీంట్లో లాంచ్ అయ్యే ఇన్స్టెన్స్ కి మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇవ్వాలా అవసరం లేదు. పబ్లిక్ సబ్నెట్ లో లాంచ్ అయ్యే ఇన్స్టెన్సెస్ కి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. సో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, మ్యాప్ పబ్లిక్ ఐపీ ఆన్ లాంచ్. డిఫాల్ట్ గా ఫాల్స్ ఉంటుంది, మనం ట్రూ ఇవ్వాలి. ఓకే, రెండు పబ్లిక్ సబ్నెట్స్ విపిసికి ఫస్ట్ మీరు ఇచ్చిన ఫస్ట్ తీసుకుంటుంది, ఫస్ట్ సిఏడిఆర్ విపిసికి అటాచ్ చేస్తుంది, సిఏడిఆర్ బ్లాక్ ఫస్ట్ తీసుకుంటుంది, ఏడబ్ల్యూఎస్ అవైలబిలిటీ జోన్ లో 1A సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ట్యాగింగ్ చూద్దాం. నాకు ట్యాగింగ్ ఎలా రావాలి అంటే ఇది ఎక్స్పెన్స్ డెవ్ యుఎస్ ఈస్ట్ 1A అని రావాలి కదా. ఎక్స్పెన్స్ డెవ్ మనకు ఆల్రెడీ ఉంది రిసోర్స్ నేమ్స్ లో. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే మర్జ్ ఆఫ్ వేర్ డాట్ కామన్ ట్యాగ్స్ కామన్ వేర్ డాట్ పబ్లిక్ సబ్నెట్ ట్యాగ్స్ కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, ఆప్షనల్. నేమ్ ఈక్వల్ టు లోకల్ డాట్ రిసోర్స్ నేమ్ అని వస్తే మనకు అది వచ్చేస్తుంది ఆల్రెడీ. ఓకే, హైఫన్ పబ్లిక్ అని కూడా ఇద్దాం, ఎందుకంటే ఇది పబ్లిక్ సబ్నెట్ అని తెలియాలి నేమ్ చూడగానే. పబ్లిక్ అండ్ అవైలబిలిటీ జోన్ హైఫన్, ఇక్కడ ఏమి ఇద్దాం ఇక ఓకే, దిస్ ఇస్ కరెక్ట్. ఎక్స్పెన్స్ హైఫన్ డెవ్ పబ్లిక్ ఫస్ట్ ఇటరేషన్ లో యుఎస్ ఈస్ట్ 1A, సెకండ్ ఇటరేషన్ లో యుఎస్ ఈస్ట్ 1B. ఓకే, సో ఒకసారి చూడండి, నాకు రెండు పబ్లిక్ సబ్నెట్లు క్రియేట్ అవ్వాలి. నేను కండిషన్ ఇచ్చుకున్నాను, యూజర్ ఖచ్చితంగా రెండు పబ్లిక్ సబ్నెట్ సిఐడిఆర్లు పాస్ చేయాలి. పాస్ చేస్తున్నప్పుడు నేను కౌంట్ ఇచ్చుకున్నాను, లెంత్ 2 కాబట్టి 2 టైమ్స్ ఇటరేట్ అవుతుంది, విపిసికి అటాచ్ అవుతుంది. ఫస్ట్ సబ్నెట్ సిఐడిఆర్ తీసుకుంటుంది ఫస్ట్ ఇటరేషన్ లో యుఎస్ ఈస్ట్ 1A, మ్యాప్ పబ్లిక్ ఐపీ ఆన్ లాంచ్ అండ్ నేమింగ్ సెకండ్ ఇటరేషన్ లో సెకండ్ సిఐడిఆర్ తీసుకుంటుంది. రైట్, ఇప్పుడు ఇక్కడ నేను ఖచ్చితంగా పబ్లిక్ సబ్నెట్ సిఐడిఆర్స్ అనేది పాస్ చేయాలి. ఓకే, నేను పబ్లిక్ సబ్నెట్ ట్యాగ్స్ అని ఇచ్చాను కదా, ఇక్కడ కూడా మీరు ఆ వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఇట్ ఇస్ ఆప్షనల్ ఆర్ మ్యాండేటరీ.
Optional or mandatory? Public subnet tags. మనం ఆప్షనల్ కదా ఇచ్చుకుంటున్నాం. ట్యాగ్స్ అనేది ఎప్పుడు ఆప్షనల్. కాకపోతే మనం మన పర్పస్ కోసం ఖచ్చితంగా ఇది యూజర్ కి ఆప్షన్ ఇవ్వకుండా ఈ నేమ్ అనేది మనమే డిసైడ్ చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ నేమ్, ఎన్విరాన్మెంట్ ని బట్టి. ఎందుకంటే మీరు యూజర్ కి ఆప్షన్ ఇచ్చారంటే వాళ్ళ నేమ్స్ అనేది పిచ్చి పిచ్చిగా పెట్టేస్తారు. ఒక స్టాండర్డ్స్ అనేది ఉండదు అనమాట. సో కామన్ ట్యాగ్స్ ఎలాగో ఇస్తున్నాం, నేమింగ్ ఎలాగో ఇస్తున్నాం. పబ్లిక్ సబ్నెట్ ట్యాగ్స్ అనేది ఒక్కటి మనం యూజర్ కోసం ఇచ్చాం అనమాట. సో ఆప్షనల్ కాబట్టి డిఫాల్ట్ ఈక్వల్ టు ఎంటీ. ఓకే, ఇక్కడ యూజర్ డెఫినెట్లీ పాస్ చేయాల్సింది పబ్లిక్ సబ్నెట్ సిఐడిఆర్ పాస్ చేయాలి. డిఫాల్ట్ ఈక్వల్ టు మనం 10.0.1.0/24 అలానే 10.0.2.0/24 అని అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ పాస్ చేయాలి var.public subnet stadias. ఇంక ఇది కాకుండా ఇంకా పాస్ చేయాల్సింది ఏమైనా ఉందా ఇక్కడ? ఒకసారి చెక్ చేయండి. అన్ని ఇచ్చేసాం కదా. పబ్లిక్ సబ్నెట్స్ ఏరియాస్ ఒక్కటే మనం తీసుకుంటున్నాం యూజర్ నుంచి. ఓకే, ఇంకా ఏ అవైలబిలిటీ జోన్స్ అనేది మనం క్వైరీ చేసుకొని ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకుంటున్నాం. వాళ్ళు ఏ రీజియన్ ఇచ్చినా కూడా. ఒకవేళ ఇండియన్ రీజియన్ ముంబై రీజియన్ ఇస్తే ముంబై రీజియన్ లో క్వైరీ చేస్తాం. మీ ప్రొవైడర్ లో ఏదైతే రీజియన్ ఉంటుందో ఆ రీజియన్ లో ఉండే అవైలబిలిటీ జోన్స్ క్వైరీ చేస్తుంది అనమాట. ఒకసారి ప్లాన్ చేసి చూద్దాం. ఓకే, ఏదో సింటాక్స్ ఎర్రర్ వచ్చింది ట్యాగ్స్ దగ్గర. ట్యాగ్స్ important error. Okay, this should be like this. ఓకే, ఫంక్షన్ కదా, నార్మల్ బ్రేసెస్ ఉంటాయి, నాట్ ఫ్లవర్ బ్రేసెస్. ఏమేం ఫంక్షన్స్ వాడారు మీరు అని ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. మర్జ్ ఫంక్షన్, లెంత్ ఫంక్షన్, ఇంకా మనం ప్రాజెక్ట్స్ లో ఏది యూస్ చేస్తే అది. స్లైస్, జాయిన్, స్ప్లిట్ ఇవన్నీ చెప్పాలి. ఇప్పుడు మనకు 2 క్రియేట్ అవుతున్నాయి చూడండి. టెరాఫార్మ్ అప్లై ఆటో అప్రూవ్. క్రియేట్ అవుతున్నాయి. క్రియేట్ అయ్యాయి. ఒకసారి చూడండి. Instance step public US East 1A 1.0/24 US East 1A US East 1B. ఓకే,
నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి? సింపుల్ గా ప్రైవేట్ సబ్నెట్స్ క్రియేట్ చేశాం. ఇప్పుడు ఏముంది పని? ప్రైవేట్ అని మార్చడం, దీన్ని ప్రైవేట్ అని మార్చడం, దీన్ని ప్రైవేట్. ఇది ఉంచాలా వద్దా? ఎస్ ఆర్ నో? నో, మనకు ప్రైవేట్ సబ్నెట్ లో పబ్లిక్ ఐపీస్ రావద్దు, తీసేసాం. ఇది ప్రైవేట్, ఇది ప్రైవేట్, దట్స్ ఆల్. ఇక ఇక్కడ కూడా పబ్లిక్ ప్లేస్ లో ప్రైవేట్. రైట్, ఇక్కడ యూజర్ ఏం చేయాలి? రెండు ప్రైవేట్ సబ్నెట్స్ ఏరియాస్ పాస్ చేయాలి. మనం 11.0 12.0 అనుకున్నాం. అండ్ ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్ ఏరియా ఈక్వల్ టు var.private subnet areas. ఓకే, ప్లాన్ చేసి చూద్దాం. ఒక రిసోర్స్ రాశారంటే ఇంకా మిగతావన్నీ సేమే కదా, సబ్నెట్స్ కానీ రౌట్ టేబుల్ కానీ. Error form apply auto approve. Create a expense tab private US East 1A 1A లో క్రియేట్ అయింది, 1B లో క్రియేట్ అయింది. ఓకే, ఇంకా సేమ్ డేటాబేస్ కూడా కాపీ పేస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. మీరు ఏదైనా మర్చిపోయారంటే మళ్ళీ అది ఫైండ్ అవుట్ చేయడానికి చాలా టైం పడుతుంది, బట్ అది కూడా ఒక ఎక్స్పీరియన్స్, నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు తెలుస్తుంది మొత్తం డీబగ్గింగ్. ఓకే, ఇంకా నేను ఇక్కడ డేటాబేస్ సబ్నెట్స్ పాస్ చేయాలి. ఏరియాస్ 21.0 22.0 ఇక్కడ ఇస్తే సరిపోదు, ఇక్కడ కూడా మనం పాస్ చేయాలి. డేటాబేస్ సబ్నెట్స్ ఏరియాస్ ఈక్వల్ var.database subnets areas. సార్ ప్లాన్ చేయండి.
నో ప్రాబ్లం, అప్లై చేసేయండి. నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి? రౌట్ టేబుల్స్ క్రియేట్ చేయాలి. మరి దానికంటే ముందు మనం రౌట్స్ లో నాట్ కూడా ఇవ్వాలి కాబట్టి నాట్ గేట్వే క్రియేట్ చేసేద్దాం. ఓకే, ఇంటర్నెట్ గేట్వే ఆల్రెడీ క్రియేట్ చేసాం, నాట్ గేట్వే క్రియేట్ చేద్దాం. నాట్ గేట్వేకి ఉండే డిపెండెన్సీ ఏంటి? ఎలాస్టిక్ ఐపీ ఖచ్చితంగా ఇవ్వాలి. సో AWS ఎలాస్టిక్ ఐపీ టెరాఫార్మ్. ఏం లేదు, జస్ట్ ఒక క్లిక్ అంతే. నేను ఇన్స్టెన్స్ కి ఏం అటాచ్ చేయట్లేదు, జస్ట్ క్రియేట్ చేస్తున్నాను. AWS IP ఫర్ NAT పర్పస్. ఓకే, డొమైన్ VPC, దట్ ఈస్ ఓకే. డిఫాల్ట్ AWS ఎలాస్టిక్ IP క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను నాట్ గేట్వే తీసుకుంటాను. లొకేషన్ ID ఈక్వల్ టు AWS EIP .NAT.ID. ఈ నాట్ గేట్వే ఎలాస్టిక్ ఐపీకి అసోసియేట్ అయిపోయింది. సబ్నెట్ ఇక్కడ నేను ఏం పెట్టాలి? పబ్లికా ప్రైవేటా డేటాబేస్? నాట్ గేట్వే ఎప్పుడు కూడా పబ్లిక్ సబ్నెట్ లో ఉండాలి. పబ్లిక్ సబ్నెట్ లో ఉంటేనే డేటాబేస్ నుంచి వచ్చే కనెక్షన్స్ ని అది ఇంటర్నెట్ కి పంపించగలదు. నిన్న డిస్కస్ చేశాను. ఓకే, సో ఇక్కడ AWS సబ్నెట్ డాట్ పబ్లిక్ అని ఇస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. అవుట్పుట్ సబ్నెట్స్ info value equal to AWS underscore subnet dot public అని మాడ్యూల్లో ప్రింట్ చేశారు. బట్ మాడ్యూల్లో ఉండేది మనకు కనిపించదు కాబట్టి మనం దీనిని ఇక్కడ కూడా ఒకసారి ప్రింట్ చేసి చూడాలి. అవుట్పుట్ సబ్నెట్స్ ఇన్ఫో, మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వచ్చు, బట్ వాల్యూ ఈక్వల్ టు మాడ్యూల్ డాట్ విపిసి డాట్ సబ్నెట్స్ ఇన్ఫో అని ఇస్తుంది. ఓకే, ఇది కమెంట్ చేసాం కదా. ఇప్పుడు చూద్దాం అసలు ఏం ప్రింట్ అవుతుంది. మనకు సబ్నెట్స్ మనం క్రియేట్ చేసాం కదా, అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవుతుంది అని చూద్దాం. సబ్నెట్ కి నేను ఇచ్చిన రిసోర్స్ నేమ్ ఏంటి? సబ్నెట్ కి నేను ఇచ్చిన రిసోర్స్ నేమ్ ఏంటి? AWS సబ్నెట్ కి పబ్లిక్ అని ఇచ్చాను. ఇది 2 వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని 2 కదా, ఇది 2 సార్లు క్రియేట్ అవుతుంది కదా. ఇక్కడ అవుట్పుట్ కూడా చూడండి ఎన్ని సార్లు వస్తుందో. సబ్నెట్స్ ఇన్ఫో టైప్ ఏంటి? ఈ సబ్నెట్ ఇన్ఫో టైప్ ఏంటో చూడండి సరే. లిస్ట్ కదా.
లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? సో ఇవి దీంట్లో నాకు సబ్నెట్ ఐడి కావాలి అంటే ఏడబ్ల్యూఎస్ సబ్నెట్ ఆఫ్ పబ్లిక్ ఆఫ్ 0 అని రాస్తే ఫస్ట్ వస్తుందా రాదు? సో 0 అని రాస్తే ఇది వస్తుంది. దీంట్లో సబ్నెట్ ఐడి కావాలి కాబట్టి డాట్ ఐడి. నాట్ గేట్వే క్రియేట్ చేస్తున్నాం, ఎలాస్టిక్ ఐపీ అటాచ్ చేసాం, ఫస్ట్ సబ్నెట్ సెలెక్ట్ చేసుకున్నాం, పబ్లిక్ సబ్నెట్ అండ్ ఇక్కడ ట్యాగ్స్. ఇక్కడ చూడండి డిపెండ్స్ ఆన్ అనేది ఎస్పెషల్లీ ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ వీటిలో ఉండే పారామీటర్స్ పరంగా మనకు ఇంటర్నెట్ గేట్వే అనేది ఉండాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ నాట్ గేట్వే క్రియేట్ చేయడానికి, నాట్ గేట్వే క్రియేట్ చేయడానికి మీకు కావాల్సింది ఏంటి? ఏదైనా ఒక సబ్నెట్, ఎలాస్టిక్ ఐపీ. బట్ ఇంటర్నెట్ గేట్వే అనేది లేకపోతే ఈ నాట్ గేట్వే అనేది వర్క్ అవుతుందా అవ్వదా? పబ్లిక్ సబ్నెట్ కి వచ్చే ట్రాఫిక్ ఇంటర్నెట్ గేట్వే నుంచి వస్తుంది. మీరు ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయకుండా నాట్ గేట్వే క్రియేట్ చేసి పెట్టుకుంటే అది యూజ్ అవ్వదు. అందుకని ఇది ఎక్స్ప్లిసిట్ గా మనం డిపెండ్స్ ఆన్ అనేది కూడా ఇవ్వచ్చు. టెరాఫామ్ ఆటోమేటిక్ గా చేయడానికి దీంట్లో ఏ పారామీటర్ సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే నాట్ గేట్వేని క్రియేట్ చేయడానికి మీకేమి ఇంటర్నెట్ గేట్వే అవసరం లేదు. బట్ బిజినెస్ పరంగా, లాజిక్ పరంగా ఉండాలి కాబట్టి మీరు ఎక్స్ప్లిసిట్ గా డిపెండ్స్ ఆన్ అనే అట్రిబ్యూట్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ పారామీటర్ ఇచ్చుకున్నారు అంటే ఒకవేళ టెరాఫామ్ ఇది క్రియేట్ చేసినా వర్కౌట్ అవ్వదు కాబట్టి ఫస్ట్ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసి ఏమిచ్చాం నేమ్ మెయిన్. The Terraform will make sure internet gateway is already exists, then it will create NAT gateway. మీకు కావాలనుకుంటే మీరు ఎక్స్ప్లిసిట్ గా ఎప్పుడైనా డిపెండెన్సీస్ డిపెండెన్సీస్ ని మీరు ఇలా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ట్యాగ్స్ మన యూజువల్ ప్రాసెస్ మర్జ్ var డాట్ కామన్ ట్యాగ్స్ var డాట్ నాట్ గేట్వే ట్యాగ్స్. ఇంకా నేమ్ ఈక్వల్ టు ఎక్స్పెన్స్ -dev ఇస్తే సరిపోతుంది. ఎక్స్పెన్స్ -dev -nat అని ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ నేను చూసాను కదా నేమింగ్ కన్వెన్షన్ లో రిసోర్స్ టైప్ ని మీరు మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు వేరియబుల్స్ నేను ఇది క్రియేట్ చేయాలి, నాట్ గేట్వే ట్యాగ్స్. సో దీంట్లో ఇప్పుడు యూజర్స్ అప్లై చేయాల్సింది ఏమైనా ఉందా లేదా? ఒకసారి చూసి చెప్పండి చాట్ లో ఎస్ఆర్ నో. ఏ వేరియబుల్స్ అప్లై చేయాలి యూజర్? ఎస్ అయితే ఏంటి? ఏ వాల్యూ, ఏ వేరియబుల్ కి వాల్యూస్ అప్లై చేయాలి? నాట్ గేట్వే ట్యాగ్స్ మ్యాండేటరీయా ఆప్షనల్? ఆప్షనల్ కదా, ఇది వాళ్ళ ఇష్టం, ఇవ్వాలనుకుంటే ఇస్తారు లేకపోతే లేదు. సో నాకైతే ఇక్కడ ఏమీ లేదు, అప్లై చేయాల్సిన అవసరం ఏం లేదు, ఇట్ ఈస్ ఆప్షనల్. ఓకే, ప్రెసెంట్ నాకేమి అంతగా ట్యాక్స్ కూడా ఏం అవసరం కూడా అనిపించట్లేదు, కానీ ఫ్యూచర్ లో వేరే ప్రాజెక్ట్ కైనా అవసరం రావచ్చు అని నేను అలా ఇస్తున్నాను అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంతకు మించి ట్యాక్స్ ఏమి ఇస్తాం? ప్రాజెక్ట్ ఏదో ఇచ్చాము, ఎన్విరాన్మెంట్ ఏదో ఇచ్చాము, పర్పస్ అని కూడా ఇచ్చాము, నేమ్ ఇచ్చాము, టెరాఫామ్ ట్రూ ఇచ్చాము. ఇంకా విపిసికి స్పెసిఫిక్ గా ట్యాక్స్ ఏమైనా ఉందా, మీరు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం యూ కెన్. అందుకని మనం
అది ఇచ్చాము, ఆప్షన్ అక్కడ ఇచ్చాము ఆ ప్రొవిజన్. వాళ్ళు సపరేట్ గా వాళ్ళకి కావాల్సిన ట్యాగ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు ఎనీ రిసోర్స్ కన్నా. ఓకే, సో నౌ Terraform plan. ఇది టెస్టింగ్ అయిపోయిన తర్వాత యూ కెన్ కామెంట్ దిస్. ఇక్కడ నేను కమెంట్ చేశాను అంటే ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా? మాడ్యూల్ టెస్టింగ్ నేను కమెంట్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు. సో ఐ నీడ్ టు కమెంట్ దిస్ అండ్ ఐ నీడ్ టు కమెంట్ దిస్ ఆల్సో. ఇప్పుడు అప్లై చేద్దాం. 2 resources to add. ఒకటి ఎలాస్టిక్ ఐపీ, ఇంకొకటి NAT గేట్వే. ఓకే, అవి క్రియేట్ అవుతూ ఉంటాయి. NAT gateway start getting created. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఏం క్రియేట్ చేద్దాం? రౌట్ టేబుల్. AWS route table Terraform. Okay, let me take this example. Okay, రౌట్స్ అనేది అవసరం లేదు, మనం సపరేట్ గా ఇద్దాం. సపరేట్ గా ఇస్తేనే క్లారిటీ ఉంటుంది. AWS రౌట్ టేబుల్, పబ్లిక్ రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. VPC, ఏ VPCలో మన AWS VPC main.id, ఇక ట్యాగ్స్ merge of var.common tags, var.public route table tags, name equal to local.resource name అంటే expense-dev వస్తుంది. పబ్లిక్ అని మనం చెప్పడానికి -public అని ఇస్తుంది. ఓకే, expense-dev -public అని వస్తుంది మీ రౌట్ టేబుల్. అలానే ప్రైవేట్ డేటాబేస్, ప్రైవేట్ రౌట్ టేబుల్ ట్యాగ్స్ అనివ్వండి, ఇక్కడ ప్రైవేట్ అనివ్వండి నేమ్ లో. దిస్ ఈస్ డేటాబేస్ రౌట్ టేబుల్ ట్యాగ్స్ డేటాబేస్. ఇంకా వేరియబుల్స్ ఇక్కడ ఇవ్వాలి. వేరియబుల్ పబ్లిక్ రౌట్ టేబుల్ ట్యాగ్స్ default equal to this one, and variable private route table tags default equal to empty. అలానే variable database route table tags default equal to empty. ఇప్పుడు నేను ఇక్కడ సప్లై చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా ఒకసారి చెక్ చేసి చెప్పండి. ఏం లేదు, అని ఆల్రెడీ రెడీగా ఉన్నాం. Terraform ప్లాన్ ఇస్తే ఇప్పుడు 3 రౌట్ టేబుల్స్ క్రియేట్ అయిపోతాయి.
line number 75, variables.ts. ఇక్కడ సరిగా రాదు. ఓకే, క్రియేట్ అవుతున్నాయి. టెరాఫార్మ్ అప్లై ఆటో అప్రూవ్. సో ఇప్పుడు రౌట్స్ క్రియేట్ చేద్దాం. పబ్లిక్ రౌట్ టేబుల్లో నేను దేనికి రౌట్ ఇవ్వాలి? పబ్లిక్ రౌట్ టేబుల్లో ఎంట్రీ దేనికి ఉండాలి, దేని ద్వారా వెళ్ళాలి? ఇంటర్నెట్ కి ఎంట్రీ ఉండాలి. పబ్లిక్ రౌట్ టేబుల్లో అది దేని ద్వారా వెళ్ళాలి? పబ్లిక్ రౌట్ టేబుల్లో వచ్చే ట్రాఫిక్ మొత్తం ఇంటర్నెట్ గేట్వే ద్వారానే వెళ్తుంది. సో ఇప్పుడు మనం AWS రౌట్ టెరాఫార్మ్ అని చూస్తే ఇది మనకు రిసోర్స్. ఇది పబ్లిక్ రౌట్ పేరు, రౌట్ టేబుల్ ఐడి AWS రౌట్ టేబుల్ డాట్ పబ్లిక్ డాట్ ఐడి. నేను పబ్లిక్ రౌట్ టేబుల్లో ఒక ఎంట్రీ ఇస్తున్నా. డెస్టినేషన్ CADR బ్లాక్ ఇంటర్నెట్ కదా, 0.0.0.0/0. నాట్ గేట్వే సారీ ఇంటర్నెట్ గేట్వే కాబట్టి ఇక్కడ మీకు ఇంటర్నెట్ గేట్వే కూడా ఉంటుంది ఆప్షన్స్ లో. గేట్వే ఎక్కడ ఉంది? గేట్వే ఐడి VPC ఇంటర్నెట్ గేట్వే, దీని పేరు గేట్వే ఐడి, గేట్వే _ID. సో గేట్వే _ID ఈక్వల్ టు మనకు AWS ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం. డాట్ పేరేమిచ్చాం, మెయిన్ అని ఇచ్చాం. డాట్ మెయిన్ డాట్ ఐడి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి టెరాఫార్మ్ ప్లాన్ చేసి చూద్దాం. యాడ్ అవుతుంది, అప్లై చేసి చూద్దాం. రౌట్ టేబుల్ ఎక్స్పెన్స్ డేవ్ పబ్లిక్ కదా మంది. పబ్లిక్ లో మన రౌట్ వచ్చేసి ఇప్పుడు ఇంటర్నెట్ రౌట్, ఇంటర్నెట్ గేట్వే ద్వారా వెళ్ళాలి. ఇంటర్నెట్ రౌట్ టార్గెట్ వచ్చేసి ఇంటర్నెట్ గేట్వే ద్వారా డెస్టినేషన్ ఇంటర్నెట్కి వెళ్తుంది. ఓకే, అలానే ప్రైవేట్ రౌట్ టేబుల్లో ఎంట్రీ ఏముండాలి, దేని ద్వారా వెళ్ళాలి? డెస్టినేషన్ వచ్చేసి 0.0.0నే, బట్ అది నాట్ గేట్వే ద్వారా వెళ్ళాలి కాబట్టి సో ఇక్కడ మనకు నాట్ గేట్వే ఐడి అనే ఆప్షన్ ఉంది. నాట్ గేట్వే ఐడి ఈక్వల్ టు మనం ఏం నేమ్ ఇచ్చాం, AWS నాట్ గేట్వే డాట్ ఎగ్జాంపుల్ డాట్ ఐడి. అలానే డేటాబేస్ కూడా
ఇక్కడ చూడండి, నేను పబ్లిక్ ఇచ్చాను, ప్రైవేట్ ఇవ్వాలి. కాపీ పేస్ట్ మిస్టేక్స్. ఓకే, సో ఇప్పుడు ప్లాన్ చేద్దాం. ఆప్షన్ డైరెక్ట్ అప్లై కొట్టండి, నో ప్రాబ్లం. లెట్ us see. Now tables. క్రియేట్ అవుతున్నాయి. డేటాబేస్ రౌట్ టేబుల్ తీసుకుంటున్నాం. క్రియేట్ అయిపోయింది నాట్ గేట్వే ద్వారా. అలానే ప్రైవేట్ రౌట్ టేబుల్ తీసుకుంటున్నాం, క్రియేట్ అయిపోయింది నాట్ గేట్వే ద్వారా. ఓకే, ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం, దెన్ we will continue with associations. We are back. You can see the screen, right? Okay. So VPC, internet gateway, subnets, and then route tables, routes అన్ని క్రియేట్ చేసాం. ఈ రౌట్ టేబుల్స్ ని మనం మన సబ్నెట్స్ తో అసోసియేట్ చేయాలి. సో అసోసియేషన్ కూడా రిసోర్స్ ఉంటుంది ఇక్కడ, AWS రౌట్ టేబుల్ అసోసియేషన్ టెరాఫార్మ్. ఓకే, అసోసియేషన్ అంటే ఏం లేదు, ఒక ఐడి ఇంకొక ఐడి ఇవ్వాలంతే. పబ్లిక్, సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, పబ్లిక్ సబ్నెట్ ఐడి, పబ్లిక్ రౌట్ టేబుల్ ఇస్తే ఆ రెండు అసోసియేట్ అయిపోతాయి. ఎన్నిసార్లు ఇవ్వాలి అసోసియేషన్ పబ్లిక్ రౌట్ టేబుల్ తో? రౌట్ టేబుల్ అయితే ఒకటే, బట్ సబ్నెట్స్ అయితే రెండు కాబట్టి 2 సార్లు అసోసియేషన్ చేయాలి. కౌంట్ ఈక్వల్ టు var డాట్ లెంత్ ఆఫ్ var డాట్ పబ్లిక్ సబ్నెట్ CIDR. 2 సార్లు అసోసియేషన్ అవ్వాలి. AWS సబ్నెట్ డాట్ పబ్లిక్ ఆఫ్ కౌంట్ డాట్ ఇండెక్స్ డాట్ ఐడి. ఇందాక మనం చూసాం, ఇది ఫస్ట్ 0 వస్తుంది, సెకండ్ 1 వస్తుంది. AWS రౌట్ టేబుల్ డాట్ పబ్లిక్ డాట్ ఐడి. ఇది 2 సార్లు ఇటరేట్ అవుతుంది. ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ సబ్నెట్ ఐడి వస్తుంది, మన రౌట్ టేబుల్ తో అసోసియేట్ అవుతుంది. సెకండ్ ఇటరేషన్ లో సెకండ్ రౌట్ టేబుల్ ఐడి వస్తుంది, సెకండ్ సబ్నెట్ ఐడి వస్తుంది, మన రౌట్ టేబుల్ తో అసోసియేట్ అయిపోతుంది. సేమ్ ఇలానే ఇంకా ప్రైవేట్, నెక్స్ట్ డేటాబేస్. అసోసియేషన్ కి ట్యాగ్స్ ఏం లేవు. నేను మ్యాండేటరీగా ఇప్పుడు సప్లై చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? నథింగ్. టెరాఫార్మ్ అప్లై ఆటో అప్రూవ్. ఓకే, డన్. ఒకసారి ఇక్కడ వచ్చి చెక్ చేయండి.
private route table. Database route table, subnet associations, database associate అయింది. అలానే పబ్లిక్ సబ్నెట్స్ తో అసోసియేషన్ అయింది. ఓకే, సో మనం రాసిన ఇంకా మీరేంటి నెక్స్ట్ చూడండి, ఇది ఇంత పెద్ద కోడ్ అనమాట. ఇక్కడ ప్రతి ప్రాజెక్ట్ కి ఇంతసారి మళ్ళీ రాయకుండా మా మాడ్యూల్ పెట్టుకొని మనం రాసే ఆ కోడ్ ఎంత, ఈ 10 లైన్లు మీరు మ్యాండేటరీగా పాస్ చేయాల్సినవి. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ఏంటి, విపిసి ఐడిఆర్ ఏంటి, కామన్ ట్యాగ్స్ ఏంటి, మీరు కావాలనుకుంటే విపిసి ట్యాగ్స్, అలాగా ఏ రిసోర్స్ కావాలనుకుంటే ఆ ట్యాగ్స్ ఇట్లా ఇచ్చుకోవచ్చు. ఇంకంతే. ఈ మాడ్యూల్ రెడీగా ఉందనుకోండి మీ గిట్హబ్ లో, ఎప్పుడైనా ఎవరైనా అసైన్మెంట్ ఇచ్చినప్పుడు టక్కని చేసేయచ్చు ఈజీగా. ఆర్ఎల్స్ ఒకవేళ మీ ప్రొఫైల్ ఎవరైనా ఓపెన్ చేసి చూసినప్పుడు మీరు మీ గిట్హబ్ ప్రొఫైల్ లింక్ మీ ప్రొఫైల్లో పెడితే కొంతమంది ఓపెన్ చేసి చూస్తారు. ఓపెన్ చేసి చూసినప్పుడు వాళ్ళకి ఇలా కనిపించింది అనుకోండి, ఇంకా బాగుంటుంది. ఓకే, ఇక ఫైనల్ గా పీరింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది మనకు. సో బ్యాక్ టు మన ఎగ్జాంపుల్, మనం ఒక విలేజ్ లో ఉన్నాం. విలేజ్ ఏ, ఇంకొక విలేజ్ ఉంది విలేజ్ బితో. రెండింటికి కమ్యూనికేషన్ ఉండాలి కదా. రైట్, విలేజ్ ఏకి ఒక పిన్ కోడ్ ఉంది, విలేజ్ బికి ఒక పిన్ కోడ్ ఉంది. రెండు పిన్ కోడ్స్ సేమ్ ఉండొచ్చా, ఉండకూడదు? పిన్స్ షుడ్ బి డిఫరెంట్. ఒక విలేజ్ ఇంకొక విలేజ్ తో కమ్యూనికేట్ అవ్వాలి కదా యూజువల్లీ. అలానే మన విపిసిస్ ఏంటి, నా విపిసి నాకే కాదు అన్నట్టు కాకుండా, ఒకవేళ వేరే విపిసిలోని ఇన్ఫర్మేషన్ వాటితో ఒకవేళ మన కమ్యూనికేషన్ ఉండాలి అంటే రెండు విపిసిస్ కనెక్ట్ అవ్వాలి. సో బై డిఫాల్ట్ జనరల్ గా బై డిఫాల్ట్ 2 VPC in AWS are not connected. Okay, definitely completely isolated. But కొన్ని సిచ్యువేషన్స్ లో మనకు ఒక విపిసిలో ఉండే ఒక అప్లికేషన్ ఇంకొక విసిలో ఉండే ఇంకొక అప్లికేషన్ కి ట్రాఫిక్ అనేది పంపించాల్సి వస్తుంది. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ లో ఆ రెండు విపిసిస్ ని కనెక్ట్ చేయాలి అంటే we have VPC peering. VPC peering is the way of connecting two VPCs. Okay, by default they are not connected. If you want to connect, you have to do VPC peering. ఇది ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతారు. ఓకే, VPC peering అంటే ఏంటి, what is VPC peering? By default any two VPCs in AWS are not connected. If you want, you can connect them. But conditions ఏంటి, VPC1 CIDR should be different from VPC2 CIDR. ఓకే, సో ఎలా కనెక్ట్ అవ్వచ్చు, సేమ్ అకౌంట్ 2 VPCs అయినా కనెక్ట్ అవ్వచ్చు, సేమ్ అకౌంట్ 2 regions VPC అయినా కనెక్ట్ అవ్వచ్చు. ఇలా ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు మనకి UI లో కనిపిస్తుంది. ఈ పిన్ కోడ్ డిఫరెంట్ గా ఉండడం ఒక కండిషన్, అండ్ రెండు విలేజెస్ కి మధ్యలో రోడ్ కూడా ఉండాలి కదా. రోడ్ షుడ్ బి దేర్ బిట్వీన్ 2 villages. ఓకే, సో ఇక్కడ మీరు VPC peering అనేది ఎనేబుల్ చేసేటప్పుడు కండిషన్ CIDR షుడ్ బి డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ నేను చూపిస్తాను. రౌట్స్ ఆల్సో షుడ్ బి దేర్ between 2 VPC route tables. సరే, ఇప్పుడు మనం VPC peering చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఎక్స్పెన్స్ డెవ్ ఉంది, డిఫాల్ట్ VPC ఉంది. ఈ డిఫాల్ట్ VPCకి దీనికి peering సెట్ చేయాలి అంటే ఫస్ట్ peering కనెక్షన్స్ లోకి వెళ్ళి ఒకటి రిక్వెస్టర్ ఒకటి యాక్సెప్టర్. ఎక్స్పెన్స్ డెవ్ అనేది రిక్వెస్టర్ అనుకుందాం.
మనం విపిసి పియరింగ్ రిక్వెస్ట్ పంపిస్తున్నాం. ఈ డిఫాల్ట్ విపిసి అది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్. ఓకే, రిక్వెస్ట్ పంపించినప్పుడు అటు సైడ్ వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్ లాగా ఉంటాయి. మీరు ఎవరంటే వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించుకోవచ్చు, బట్ రిక్వెస్ట్ పంపించిన వెంటనే ఆటోమేటిక్ గా ఫ్రెండ్ అయిపోరు కదా, యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ కూడా ఈ విపిసి వచ్చేసి ఎక్స్పెన్స్ విపిసి డిఫాల్ట్ విపిసితో పీర్ అవ్వాలనుకుంటుంది. పీర్ అవ్వాలనుకున్నప్పుడు ఇది రిక్వెస్ట్ రైస్ చేయొచ్చు, క్రియేట్ పేరింగ్ కనెక్షన్. ఓకే, సో నేమ్ ఎక్స్పెన్స్ డెవ్ డిఫాల్ట్ అని ఇస్తున్నా. రిక్వెస్ట్ వచ్చేసి ఎక్స్పెన్స్. రిక్వెస్ట్ కెన్ బి ఎనీథింగ్, యాక్సెప్ట్ కెన్ బి ఎనీథింగ్. సో చూడండి, సెలెక్ట్ అనదర్ విపిసి టు పేర్ విత్. మీ అకౌంట్ లో ఉండే దాంతో పేర్ అవ్వచ్చు, అనదర్ AWS అకౌంట్ లో ఉండే దాంతో పేర్ అవ్వచ్చు, మీ అకౌంట్ లో వేరే రీజియన్ లో ఉండే దాంతో పేర్ అవ్వచ్చు. ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట. ఏంటో కాంబినేషన్స్? సేమ్ అకౌంట్ 2 విపిసిస్, సేమ్ అకౌంట్ సేమ్ రీజియన్. ఓకే, సేమ్ అకౌంట్ డిఫరెంట్ రీజియన్ అయినా ఓకే. ఓకే, డిఫరెంట్ అకౌంట్స్ సేమ్ రీజియన్ అయినా యూ కెన్ పేర్. డిఫరెంట్ అకౌంట్స్ డిఫరెంట్ రీజియన్ అయినా యూ కెన్ పేర్. ఓకే, అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో నాది సేమ్ అకౌంట్ సేమ్ రీజియన్ ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేస్తున్నాను ఎక్స్పెన్స్ డిఫాల్ట్. ఓకే, డిఫరెంటే కదా సేడియర్. జస్ట్ క్రియేట్ విపిసి పేరింగ్ కనెక్షన్. పెండింగ్ యాక్సెప్టెన్స్. నా అకౌంట్ నేనే కాబట్టి నాకే యాక్సెప్ట్ రిక్వెస్ట్ వచ్చింది, ఐ కెన్ యాక్సెప్ట్. ఓకే, సో పేరింగ్ కనెక్షన్ అనేది సెట్ అయిపోయింది. పేరింగ్ కనెక్షన్ చేస్తే సరిపోదు, రెండు విపిసిస్ మధ్యలో రౌట్ కూడా సెట్ చేయాలి, రెండు విలేజెస్ మధ్యలో రోడ్డు కూడా ఉండాలి. ఓకే, మనం ఫోన్ చేసి యాక్సెప్ట్ అనుకుంటే సరిపోదు, రోడ్డు ఉంటేనే కదా అటు ఇటు వెళ్తారు. సో ఇప్పుడు రౌట్ టేబుల్స్ లో మీకు ఏ సబ్నెట్స్ అయితే పేరింగ్ కావాలనుకుంటున్నారో దాంట్లో రౌట్ అనేది సెట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటాబేస్ రౌట్ టేబుల్ తో ఇవ్వను. ఓకే, డేటాబేస్ రౌట్ టేబుల్ తో మీరు ఇవ్వను అనుకుంటే మీరు పబ్లిక్ తీసుకుందాం. పబ్లిక్ రౌట్ టేబుల్లో రౌట్, ఇప్పుడు రౌట్ అనేది ఏమి, ఇక్కడ డెస్టినేషన్ అనేది ఏమి ఇవ్వాలి? జనరల్ గా ఏమి ఇస్తారు? ఇప్పుడు విలేజ్ ఏ, విలేజ్ బి. విలేజ్ ఏ కి విలేజ్ బి డెస్టినేషన్ ఏంటి? విలేజ్ బి పిన్ కోడ్ ఇస్ ద డెస్టినేషన్ కదా. ఇక్కడ ఏంటి? డిఫాల్ట్ సబ్నెట్ CIDR 172.31.0.0.0/16. ఎందుకు ఉండాలి డిఫరెంట్ అంటే, ఇక్కడ చూడండి, ఒకవేళ రెండు పిన్ కోడ్లు సేమ్ ఉన్నాయనుకోండి, విలేజ్ ఏ విలేజ్ బి, ఏమవుతుంది? ఆ సర్వర్ ఆ రేంజ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా 10.0.0.16 ఉంది అనుకోండి, అటు సైడ్ సిఐడిఆర్ది కూడా 10.0.0.0.16 అనేది మన విపిసి యొక్క సైడర్, అంటే మన రేంజ్ అది. అప్పుడు ట్రాఫిక్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది, నేను లోపలికే కదా ఉన్నాను, మళ్ళీ వీళ్ళేంటి సపరేట్ గా పేరింగ్ కనెక్షన్ ఇస్తున్నారు అని. సో రెండు విపిసిల యొక్క సిఐడిఆర్ డిఫరెంట్ గా ఉండాలి. పేరింగ్ కనెక్షన్ ఓకే. సో ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్ లో ఉండే ఏ ఇన్స్టెన్స్ అయినా కూడా డిఫాల్ట్ సబ్నెట్ లో ఉండే సర్వర్స్ కి ట్రాఫిక్ పంపించవచ్చు. ఓకే, సో ఇటు సైడ్ నుంచి రోడ్ వేసి మీరు యాక్సెప్ట్ అనుకుంటే సరిపోదు, అటు సైడ్ వాళ్ళు కూడా రోడ్ వేసుకొని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి, ట్రాఫిక్ మళ్ళీ రిటర్న్ రావాలి అంటే. ఇప్పుడు
డిఫాల్ట్ విపిసి ఉండే రౌట్ టేబుల్ లో కూడా డిఫాల్ట్ విపిసికి సంబంధించిన రౌట్ టేబుల్ లో కూడా మనం ఎంట్రన్స్ అనేది ఇవ్వాలి. ఒక సైడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే సరిపోదు, వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో యాడ్ చేసుకోవాలి. డిఫాల్ట్ విపిసి కాబట్టి ఒకే ఒక రౌట్ టేబుల్ ఉంటుంది, మెయిన్ రౌట్ టేబుల్ ఇది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇవ్వాలి? డెస్టినేషన్, ఇది డిఫాల్ట్ విపిసి రౌట్ టేబుల్. ఇక్కడ నేను డెస్టినేషన్ ఏమి ఇవ్వాలి? ఎక్స్పెన్స్ విపిసి నుంచి ట్రాఫిక్ డిఫాల్ట్ విపిసికి వెళ్తుంది కాబట్టి డిఫాల్ట్ విపిసి యొక్క సిఐడిఆర్ ఇచ్చాను. డిఫాల్ట్ విపిసి నుంచి ట్రాఫిక్ ఎక్కడికి వస్తుంది? రిటర్న్ ఎక్స్పెన్స్ విపిసికి వస్తుంది కాబట్టి నేను ఎక్స్పెన్స్ విపిసి యొక్క సైడర్ ఇవ్వాలి. ఇలా ఇస్తేనే యూ కెన్ కనెక్ట్ అన్నమాట. మీకు ఏ రౌట్ టేబుల్ తో అయితే అవతల సైడ్ విపిసికి కనెక్షన్ కావాలి అనుకుంటారో మీరు ఆ రౌట్ టేబుల్ కి ఇచ్చుకోవచ్చు. మీకు అన్ని రౌట్ టేబుల్ కావాలంటే అన్నిటికీ ఇచ్చుకోండి, కొన్ని రౌట్ టేబుల్ కావాలంటే కొన్నిటికే ఇచ్చుకోండి. ఓకే, అది మన ఇష్టం. ఇప్పుడు ఇది కూడా మనం టెరాఫార్మ్ ద్వారా చేయాలి. ప్రెసెంట్ నేను డిలీట్ చేస్తున్నా. పేరింగ్ అనేది ఆప్షనల్, మ్యాండేటరీ? మీరు ఎవరికైనా మాడ్యూల్ క్రియేట్ చేశారు, పేరింగ్ అనేది ఆప్షనల్. ఓకే, అది వాళ్ళు ఎవరితోనైనా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మన మాడ్యూల్లో ఏంటంటే మనం ఒక ఆప్షన్ ఇస్తున్నాం, డిఫాల్ట్ విపిసితో మీరు పేరింగ్ తీసుకోవచ్చు అనడానికి. సో ఇప్పుడు ఇట్ ఈస్ ఆప్షనల్ కాబట్టి వేరియబుల్స్ లో నేను వేరియబుల్ ఈస్ పేరింగ్ రిక్వైర్డ్ అనే ఒక వేరియబుల్ ఇచ్చి డిఫాల్ట్ ఈక్వల్ టు నేను ఫాల్స్ ఇస్తుంది. కావాలనుకుంటే వాళ్ళు ట్రూ ఇస్తే పేరింగ్ అనేది సెట్ అవుతుంది. సో డిఫాల్ట్ ఫాల్స్ ఇచ్చాను, బట్ వీ హ్యావ్ టు క్రియేట్ రిసోర్స్ కదా. పేరింగ్ డాట్ ef AWS VPC పేరింగ్ Terraform. ఇక్కడ క్రియేట్ చేయాలా అనే డెసిషన్ వచ్చినప్పుడు కౌంట్ ఈక్వల్ టు వేర్ డాట్ ఈస్ పేరింగ్ రిక్వైర్డ్, అది ఫాల్స్ అయితే ట్రూ అయితే 1, ఫాల్స్ అయితే 0. ఇప్పుడు ఈస్ పేరింగ్ రిక్వైర్డ్ ఫాల్స్ అని ఉంది కదా డిఫాల్ట్, అప్పుడు వాల్యూ ఏమవుతుంది? కౌంట్ ఈక్వల్ టు 0, అంటే పేరింగ్ అనేది క్రియేట్ అవ్వదు అనమాట. కౌంట్ 0 అంటే ఏంటి? డోంట్ క్రియేట్ ద రిసోర్స్. ఇప్పుడు వాళ్ళ పారామీటర్స్ లో ఈస్ పేరింగ్ రిక్వైర్డ్ ట్రూ పంపించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వన్ వస్తుంది, అప్పుడు క్రియేట్ అవుతుంది మనకి. సో ఇప్పుడు మనం సెట్ చేద్దాం రిక్వెస్టర్ అవన్నీ. ఓనరు ఇదంతా కాకుండా విపిసి ఐడి అంటే రిక్వెస్టర్. ఈ ఓనర్ ఇదంతా ఏం లేదు యాక్చువల్లీ, ఆప్షనల్. సో విపిసి ఐడి రిక్వెస్టర్, మన రిక్వెస్టర్ ఎవరు? మన ఎక్స్పెన్స్ కదా మనం అనుకుంది. AWS VPC dot main dot id, this is requester. Accepted default VPC కదా, డిఫాల్ట్ VPC ఐడి నాకు ఎలా వస్తుంది ఇప్పుడు? హౌ కెన్ ఐ గెట్ డిఫాల్ట్ VPC ఐడి? ఏం యూస్ చేస్తే వస్తుంది? లాస్ట్ టైం మనం చూసాం, ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ని క్వైరీ చేయాలి అంటే యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ డేటా సోర్స్ డిఫాల్ట్
VPC, Terraform. Data source, AWS VPC. AWS VPC data source. ఇక్కడ చూడండి, ఇలా ఇచ్చుకొని డిఫాల్ట్ అనే నేమ్ ఇస్తున్నా నేను. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ అనే ఆప్షన్ ఉంది. డిఫాల్ట్ ఈక్వల్ టు ట్రూ పెట్టేస్తాను. సో ఇప్పుడు నేను డేటా డాట్ AWS VPC డాట్ డిఫాల్ట్ డాట్ ఐడి అని ఇచ్చేస్తే నాకు డిఫాల్ట్ VPC వచ్చేస్తుంది. అది కావాలంటే మీరు లోకల్లో పెట్టుకోవచ్చు. లోకల్ డిఫాల్ట్ VPC ఐడి ఈక్వల్ టు డేటా డాట్ AWS underscore VPC dot default dot ID. Local dot default VPC ID. Okay, so ఇది accept. సో ఇక్కడ మనకు ఆటో యాక్సెప్టర్ కూడా ఉంటుంది. ట్రూ, ఆటో యాక్సెప్ట్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, దానంతా అదే యాక్సెప్ట్ చేస్తుంది బికాస్ ఇట్స్ సేమ్ అకౌంట్ కాబట్టి, సేమ్ రీజియన్ కూడా కాబట్టి. ఇక ట్యాగ్స్ అనేది మన ఇష్టం. ట్యాగ్స్ మన సేమ్ ట్యాగ్స్ మచ్ var dot common tags, var dot peering tags, VPC peering tags అని ఇస్తాను. ఓకే, నేమ్ ఈక్వల్ టు లోకల్ డాట్ రిసోర్స్ నేమ్ ఎక్స్పెన్స్ టేబుల్ అని వస్తుంది, హైఫన్ ఐఎమ్ గివింగ్ డిఫాల్ట్. జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ ఏంటంటే మన ఎక్స్పెన్స్ VPC డిఫాల్ట్ VPC తో పేరింగ్ అవుతుంది అని చెప్పడానికి. ఓకే, కానీ నేను VPC పేరింగ్ ట్యాగ్స్ ఇచ్చాను కాబట్టి ఇది కూడా ఇక్కడ వేరియబుల్ లో పెట్టాలి, ఆప్షనల్. ఓకే, బట్ నేను పేరింగ్ అనేది క్రియేట్ చేయాలంటే ఏమి ఇవ్వాలి, ఇక్కడ ఏ పారామీటర్ ఇవ్వాలి? ఈ VPC పేరింగ్ ఏముంది మామూలుగా? ఫాల్స్ కదా ఉంది. నేను దాన్ని ఓవర్ రైట్ చేయాలి. ఈ VPC పేరింగ్ రిక్వైర్డ్ ఈక్వల్ టు ట్రూ అని ఇవ్వాలి. ట్రూ అని ఇస్తే ఏమవుతుంది? ఈ వేరియబుల్ ఓవర్ రైడ్ అవుతుంది. ఈ వేరియబుల్ ఓవర్ రైడ్ అయ్యి ఈ పేరింగ్ డాట్ TF లో ఇది కౌంట్ 1 అని సెట్ అవుతుంది. అప్పుడు ఇది రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను టెరాఫార్మ్ ప్లాన్ టెరాఫార్మ్ అప్లై. క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిపోయింది. ఇంకా రౌట్స్ అనేది యాడ్ చేయాలి. VPC
సబ్నెట్ లో మీకు ఏ సబ్నెట్ తో అయితే డిఫాల్ట్ VPC తో పేరింగ్ కావాలో అక్కడ రౌట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు ఇక్కడితో స్టాప్ చేద్దాం. రేపు ఒకసారి మళ్ళీ రీక్యాప్ ఒకసారి చూసుకొని మనం రౌట్స్ కూడా యాడ్ చేస్తే VPC మాడ్యూల్ అనేది కంప్లీట్ అయినట్టు. అంటే మాడ్యూల్ డెవలప్మెంట్ ఇలాంటి ఇంక మీరు ఏ మాడ్యూల్ కావాలన్నా సేమ్ ఇలానే డెవలప్ చేసుకోవచ్చు. Let us have few questions. Paturi Srinivas. Good morning, Shiva. Good morning. So only one question I have. ఇప్పుడు మనం ఏదైనా లైవ్ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు ఈ VPC కానీ సబ్నెట్స్ కానీ రౌట్ టేబుల్స్ కానీ నెట్వర్క్ గేట్వేస్ కానీ ఇవన్నీ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు యాక్చువల్ గా? అండ్ ఆల్సో చెప్పండి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఇది ఇనిషియల్ సెటప్ అన్నమాట. ఫస్ట్ టైం ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు సెటప్ చేసేసి అయిపోతుంది. నెట్వర్కింగ్ టీమ్ వాళ్ళందరూ కూర్చొని డిసైడ్ చేసేస్తారు. అయితే అక్కడ ఈ డెవాప్స్ AWS నేర్చుకున్న వాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? అంటే నెట్వర్క్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారని చెప్పారు కదా ప్రాజెక్ట్ ఇనిషియల్ స్టేజ్ లో. అంటే డెవాప్స్ వాళ్ళకి మొత్తం ఐడియా ఉండదు కదా నెట్వర్కింగ్. మనకు మినిమం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఆన్ ప్రిమైస్ డేటా సెంటర్స్ ఉంటాయి, క్లౌడ్ ఉంటుంది. రెండింటిని కనెక్ట్ చేయాలంటే మనకు నెట్వర్కింగ్ నాలెడ్జ్ అనేది కావాలి ఖచ్చితంగా. AWS లో కూడా AWS నెట్వర్కింగ్ స్పెషలిస్ట్ అనేది ఒకటి ఉంది. దానికంటూ ఈ నెట్వర్కింగ్ సర్వీస్ అన్నిటిపైన మన ఫుల్ గ్రిప్ ఉండాలి. పూర్తిని AWS నెట్వర్కింగ్ సర్వీసెస్ నేర్చుకుంటే సరిపోదు, నార్మల్ నెట్వర్కింగ్ కూడా ఐడియా ఉండాలి. నెట్వర్కింగ్ అనేది ఎన్నిసార్లు సెటప్ చేస్తాం మనం మన ప్రాజెక్ట్స్ లో? వన్స్ అనుకుంటా, ఒకేసారి కదా సెటప్ చేస్తాం. ఇప్పుడు డేటా సెంటర్ సెటప్ అనేది ఒకేసారి జరుగుతుంది. రిమైనింగ్ టైమ్స్ లో మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే IP అడ్రస్లు సబ్నెట్స్ ఇవన్నీ ముందుగానే ఫిక్స్ అయిపోతాయి. అదే సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా మెయింటెనెన్స్ ఫస్ట్ ఒకసారి ఫిక్స్ చేస్తారు, ఫిక్స్ చేసిన తర్వాత మన మెయింటెనెన్స్ ఉంటుంది. సో మెయింటెనెన్స్ లో మళ్ళీ డెవాప్స్ లో టెరాఫార్మ్స్ నేర్చుకున్న వాడి ప్రాముఖ్యత ఏంటి? వాడు ఏం చేస్తాడు అక్కడ? ఏమీ ఉండదు అక్కడ. ఒకవేళ ఏమైనా ట్రాఫిక్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టెన్సెస్ ఒక సబ్నెట్ లో ఉన్నాయి, డేటాబేస్ ఇంకొక సబ్నెట్ లో ఉంది. ఒకవేళ ఏదైనా ఫైర్ వాల్స్ అలౌ చేయాలన్నా ఈ CIDR ఈ రేంజెస్ ఇవన్నీ ఐడియా ఉంటే మనకు మెయింటెనెన్స్ అనేది తెలుస్తుంది. ఒకవేళ అది ఐడియా లేదనుకోండి, మీ సర్వర్ మీరు ఎక్కడ క్రియేట్ చేశారో ఏంటో మీకు అసలు ఐడియా ఉండదు. మేబీ చాలా ప్రాజెక్ట్స్ లో డెవాప్స్ ఇంజనీర్స్ కి ఇవన్నీ ఐడియా లేకుండానే రన్ చేస్తూ ఉంటారు. బట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ట్రబుల్ షూట్ చేయలేరు. అప్పుడు టీమ్ లీడరో టీమ్ మేనేజరో వాళ్ళే ట్రబుల్ షూట్ చేసే సిచ్యువేషన్ లో ఉంటారు తప్ప మనకేం అర్థం కాదు. ఓకే, సో ఈ టెరాఫార్మ్ అనేది అన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కి సపోర్ట్ చేస్తుంది కదా. సో ఈవెన్ ఇప్పుడు AWS లో ఎట్లయితే ఇట్లా చేశారో, ఈవెన్ వెన్ వి టేక్ టు అజూర్, మైక్రోసాఫ్ట్ కానీ GCP కానీ తీసుకున్నప్పుడు ఈ ప్రొసీజర్ అంతా రిమైన్ సేమ్ ఉంటుందా? VPC కానీ సబ్నెట్స్ కానీ రౌట్ 50 సారీ జస్ట్ నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి అంతే. టర్మినాలజీ నేమ్స్ వేరే ఉంటాయి, కాన్సెప్ట్ అంతా సేమ్. అజూర్ లో VNet అంటారు, ఇక్కడ VPC అన్నాము. ఓకే, సో ఆ టర్మినాలజీ ఒకటి మనం అడాప్ట్ చేసుకోవాలి ఒకవేళ వేరే క్లౌడ్ మీద కూడా గ్రిప్ ఉండాలి అంటే. ఓకే, కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఐడియా వచ్చింది నాకు అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. వెంకట సాయి తేజ. హలో. హాయ్. హాయ్ సార్. సార్ ఐ హ్యావ్ వన్ డౌట్ సార్. యాక్చువల్లీ మనం ఇప్పుడు పీరింగ్ కనెక్షన్స్ అనేవి విత్ ఇన్ ద సేమ్ VPC లో మనం విత్ యూజింగ్ పీరింగ్ కనెక్షన్ తో మనం క్రియేట్ చేసాము టెరాఫార్మ్ స్క్రిప్ట్. బట్ అదర్ రీజియన్స్ కి అయితే మనం అది ఎట్లా సార్ మనం చేయాల్సింది? ఇక్కడ అదర్ రీజన్ అయితే మనం ఇక్కడ రీజన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బేసిక్ యూసేజ్ ఇక్కడ ఉంటుంది చూడండి మనకు రీజియన్ అనేది. ఓ సార్, ఇక్కడ మనకి ఏమైనా లైక్ ట్రాన్సిట్ ఏమైనా యూస్ చేయాల్సి వస్తుందా? లైక్ అదర్ రీజియన్స్ అంటే ట్రాన్సిట్ గేట్వే అనేది అది మంచిదే. యూజువల్లీ ట్రాన్సిట్ గేట్వే కూడా యూస్ చేస్తారు. పీరింగ్ కంటే ట్రాన్సిట్ గేట్వేనే ఎక్కువ యూస్ చేస్తారు. అది రెండు అకౌంట్స్ మధ్యలో కానీ రెండు ఆన్ ప్రిమైస్ టు క్లౌడ్ మధ్యలో కానీ ట్రాన్సిట్ గేట్వే అనేది బాగా యూజ్ అవుతుంది. బట్ సేమ్ అకౌంట్ మధ్యలో ఉంటే VPC పేరింగ్ అనేది ఇనఫ్. ఓకే, అది వచ్చేసి డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నప్పుడు యూస్ చేస్తున్నాం, అది ఎక్కువ యూజ్ అవుతుంది.
ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ. Yeah, next question is Damireddy. శివ గుడ్ మార్నింగ్. Yeah, good morning. నేను లైనక్స్ అడ్మిన్ గా చేస్తాను. మా దాంట్లో ఇది నాకు ఇది టెరాఫామ్ యూజ్ చేస్తున్నారు. ఇనిషియల్ గా సెటప్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు సెటప్ చేశారు. కోడ్ ఉంది, కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంది. అది ఎలా అంటే గిటబ్ రన్నర్ ద్వారా పైప్ లైన్ క్రియేట్ చేసి క్యూఏ డెవ్ పీటీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంది, అలా రన్ చేస్తారు. సో ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్ టిఎఫ్ఆర్స్ ఫైల్లో ఎన్విరాన్మెంట్ ప్లస్ వేరియబుల్స్ పాస్ చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ పాస్ చేయొచ్చు కదా. టిఎఫ్ఆర్ ఏదైనా పాస్ చేయొచ్చు. ఓకే, మన ఎన్విరాన్మెంట్ మీకు ఎలా ఉంది మీ ప్రాజెక్ట్ లో? డిఫరెంట్ రెపోస్ ఉన్నాయా, ఒకే రెపోలో ఉందా కోడ్ అంతా? డిఫరెంట్ రెపోర్ట్స్ ఉన్నాయి, కి సపరేట్ ఉన్నాయి. ఓకేనా. తర్వాత మాడ్యూల్స్ అన్నీ ఉన్నది, ఇంకా కరెక్ట్గా అర్థం కావట్లేదు. ఇవన్నీ చేసిన తర్వాత అండర్స్టాండ్ చేసుకొని ఆ తర్వాత నేను కూడా కొంచెం ట్రై చేస్తాను వాళ్ళు అవడానికి. సో అథెంటికేషన్ ఎక్కడ ఇస్తారు? దాన్ని మనం గిటబ్ లో ఇస్తారా మనం కనెక్ట్ అవడానికి? అథెంటికేషన్ మనం లోకల్ ల్యాప్టాప్ లో AWS కాన్ఫిగర్ రన్ చేసుకున్నాము. మీ గిట్హబ్ రన్నర్ లో మీరు అక్కడ యాక్సెస్ కి సీక్రెట్ కి, ఒకవేళ గిట్హబ్ రన్నర్ కానీ మీ AWS అకౌంట్ లో ఉండే ఇన్స్టెన్స్ అనుకోండి, అప్పుడు రోల్ సెట్ చేస్తారు దాన్ని. అది SSO అథెంటికేషన్ ద్వారా ఉంది అన్ని. SSO అంటే ఇంకా ఆర్గనైజేషన్స్ లో మీ ఆ సర్వర్ కానీ AWS లోపలే ఉంటే రోల్ సరిపోతుంది. ఒకవేళ సర్వర్ కానీ మీ ఆన్ ప్రెమైస్ లో ఉండి క్లౌడ్ కి కనెక్ట్ అవుతుంటే మేబీ అప్పుడు SSO అథెంటికేషన్ సెట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు టెరాఫామ్ వచ్చేసి మనకి ఏమన్నా సర్వర్ నుంచి తీసుకొని రన్ అవుతుంటుందా? టెరాఫామ్ కోడ్ మొత్తము గిటబ్ నుంచి రన్ అవుతుందా? టెరాఫామ్ కోడ్ గిటబ్ లో ఉంటుంది, సర్వర్ లో ఎందుకు ఉంటుంది? కోడ్ ఇక్కడ ఉంటది, మనం ఎగ్జిక్యూట్ అయ్యేది అయితే క్లోన్ చేసుకొని అక్కడ నుంచి రన్ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఎట్లా రన్ చేస్తున్నాం, యాన్సిబుల్ అయితే ఎలా చేసాం, మనం కోడ్ ని డెవలప్ చేసి పుష్ చేసాం గిట్హబ్ కి, అక్కడ పుల్ చేసుకొని కమాండ్ రన్ చేసాం. అలానే మీ సర్వర్ ఏదైతే టెరాఫామ్ ని రన్ చేస్తుందో ఆ సర్వర్ లోకి కోడ్ ని క్లోన్ చేసి అక్కడ నుంచి కమాండ్ రన్ చేస్తాం టెరాఫామ్ అప్లై. ఓకే, లైనక్స్ మిషన్ అయితే దానికి కనెక్ట్ అయ్యి దాని నుంచి క్లోన్ రన్ అవుతుంది కదా. ఓకే అండి, చూడండి మీది ఇక్కడ ఒకసారి మొత్తం ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మీ ప్రాజెక్ట్ లో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఆల్మోస్ట్ సిమిలర్ సెటప్ చేస్తున్నాం ఇక్కడ కూడా. చెప్పండి. ఇది ఇంకోటి ఒక మాడ్యూల్ అంటే ఆ మాడ్యూల్ లో మనము main.tf అన్ని where.tf అన్ని క్రియేట్ చేస్తామా? ఓకే, చేయడం బెటర్. ఓకే చూస్తాను. ఫస్ట్ మీరు మనది ప్రాక్టీస్ చేయండి పూర్తిగా, అప్పుడు మీకు మీ ప్రాజెక్ట్ లో చూడండి, మీకు అప్పుడు మంచి క్లారిటీ వస్తుంది. నాగేంద్ర. హాయ్ శివ గారు, మీరు ఇప్పుడు రౌట్ టేబుల్స్ ఇవన్నీ వాడుతున్నారు కదా, S3 బకెట్స్ ఇవన్నీ యాస్టీస్ అలాగే యూజ్ చేయమంటారా? మనకేం బిల్లింగ్ అనేది అంత ఏం రాదంటారా? బిల్లింగ్ రౌట్ టేబుల్స్ కి, సబ్నెట్స్ కి వాటికి రాదు. నాట్ గేట్వే కి, ఎలాస్టిక్ ఐపీకి వస్తుంది. ఓకే, బట్ మినిమం కాస్ట్ వస్తుంది అంటారు? మీరు అవసరం లేనప్పుడు డిలీట్ చేయండి. ఇప్పుడు నేను డిలీట్ చేస్తాను కదా. ఇంకోటి నిన్న చెప్పారు కదా .git ignore అని యూజ్ చేయమనేసి, అది అయినా కూడా మాకు అప్లోడ్ అయిపోతుంది అది డాట్. నేను ఒక వీడియో పంపించాను కదా, అది చూడండి ఒకసారి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఒకవేళ వర్స్ట్ కేస్ ఏంటంటే డిలీట్ చేసి గిట్ ఫోల్డర్ డిలీట్ చేసి మళ్ళీ చేయండి, కానీ ఆ వీడియో చూడండి, మీకు తెలిసిపోతుంది. ఓకే అండి. అబ్దుల్ రియాజ్ షేక్. హాయ్ శివ గారు. హాయ్. పీరింగ్ కాన్సెప్ట్ లో మనము డిఫాల్ట్ VPC తీసుకున్నాం కదా, సో దానికి కూడా అన్ని అటాచ్ అయి ఉంటాయా రౌట్ టేబుల్స్ అవన్నీ బై డిఫాల్ట్ గా? డిఫాల్ట్ VPC కి ఒక డిఫాల్ట్ రౌట్ టేబుల్ ఉంటుంది అనమాట, అన్నిటికీ అదే అనమాట.
ఇన్ కేస్ మన Default దగ్గర VPC. డిఫాల్ట్ విపిసి లేకపోతే అండి, సో వేరే విపిసి అని అటాచ్ మీరు వేరే చేసుకోవచ్చు. విపిసి ఉన్నప్పుడు అది ఇంకా మీరు కొంచెం మాన్యువల్ ఉంటుంది. ఇప్పుడు ఏనా ఆటో డిఫాల్ట్ యాక్సెప్ట్ మన విపిసి అకౌంట్ లో ఉంది కాబట్టి ట్రూ వచ్చేసింది. వేరే అకౌంట్ అయితే మనం వాళ్ళ దాంట్లో నుంచి ఆటో యాక్సెప్ట్ చేయలేం కాబట్టి అది కొంచెం మాన్యువల్ గా చేసుకోవాల్సి వస్తుంది. పీరింగ్ అంటే రిక్వెస్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. నా డిఫాల్ట్ అనేది డిలీట్ అయిపోయింది. సో నార్మల్ గా మళ్ళీ క్రియేట్ చేయండి. విపిసి డిఫాల్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. క్రియేట్ విపిసి జస్ట్ ఒక చిన్న యూట్యూబ్ వీడియో ఉంది చూడండి. ఇక్కడ విపిసిని డిలీట్ చేసి మీకు ఒకవేళ పూర్తిగా డిలీట్ అయిపోయింటే డిఫాల్ట్ విపిసిని క్రియేట్ చేయొచ్చు. జస్ట్ ఒక యూట్యూబ్ లో ఒక వీడియో ఉంది చూడండి, సింపుల్ అది. ఓకే, చెక్ చేస్తాను. AWS default VPC creation. యూట్యూబ్ వీడియో ఉంది జస్ట్ అంతే. ఓకే, ఒకసారి చెక్ చేస్తాను, ట్రై చేస్తాను. నిర్మల్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హాయ్ శివ గారు. యాక్చువల్ గా Hi. నేను మండేనే జాయిన్ అయ్యాను. చూస్తే 30 క్లాసెస్ ఉన్నాయి. అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలో ఒకసారి ఏమైనా చెప్పగలరా? ఫస్ట్ నుంచి రండి, ఫస్ట్ నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. మీరేం లైవ్ క్లాసెస్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అర్థం కాకపోతే ఫస్ట్ క్లాస్ నుంచి రికార్డింగ్స్ ఉన్నాయి కదా, ప్రాక్టీస్ చేయండి. స్లాక్ లో జాయిన్ అవ్వండి, క్యూఏ సెషన్స్ జాయిన్ అవ్వండి. యాక్చువల్ గా నాకంటే బేసిక్ నాలెడ్జ్ ఉంది టూల్స్ పైన, గిట్, డాకర్, వీటి మీద, తెరాఫామ్ అన్నిటి మీద. అంటే బయట షిఫ్ట్ అవుదామని ఇంకా మీ కోర్సెస్ జాయిన్ అయ్యాను ఇక్కడ నేను. యాక్చువల్ గా నేను TCS, నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రీవియస్ ప్రాజెక్ట్ నేను సిబల్ టెక్నాలజీ పైన చేశాను, బట్ అది నాకు అంత నచ్చలేదు ఆ టెక్నాలజీ. సో నేను షిఫ్ట్ అవుదామని డెవాప్స్ ని అది నేర్చుకుంటున్నాను. నేర్చుకున్న మనకి డిపెండెన్సీ అనేది కొంచెం ఉంది ప్రీవియస్ సెషన్స్ పైన. అట్లీస్ట్ మీరు మాన్యువల్ గా ప్రాజెక్ట్ అప్లై చేసే వరకు కంప్లీట్ చేసి బెటర్ మీరు అన్ని వాచ్ చేసుకుంటూ వస్తే ఓకే, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఓకే. రాజశేఖర్. హాయ్ శివ. హాయ్. ఇప్పుడు నాట్ గేట్వే క్రియేట్ చేస్తున్నాం కదా, అక్కడ పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా నేను ట్రై చేసినప్పుడు ప్రైవేట్ సబ్నెట్ ఇచ్చినా కూడా క్రియేట్ అవుతుంది. అది అవుతుంది బట్ రిక్వెస్ట్ బయటికి వెళ్ళదు. ఓకే, అది మ్యాండేటరీగా పబ్లిక్ సబ్నెట్ ఇవ్వాలి. ఓకే ఓకే శివ, థ్యాంక్ యూ. శ్రీకాంత్ రెడ్డి. హాయ్ అన్న. హాయ్. అన్న ఒకసారి స్క్రిప్ట్ ఓపెన్ చేస్తారా అన్న? main.tf. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ లైక్ ప్రాడ్ లో చేస్తాము, ఇలా సారీ ప్రొడక్షన్ లో ఒకసారి చేస్తాము, డెవలపర్ లో ఒకసారి చేస్తాము, అండ్ VPC ఆర్ ట్రాన్సిట్ గేట్వేస్ యూజ్ చేసి రెండింటిని కనెక్ట్ చేస్తాము కదా అన్న. సో ఓకే VPC అంతే అన్న. డౌట్ జస్ట్ ఒకసారి అంటే నాకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది అన్న. ఎప్పుడైనా మీది స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు ఏంటనంటే, ఓకే ఇప్పుడు క్లౌడ్ లో ఇప్పుడు ఇది ఆటోమేషన్ చేస్తున్నాం కదన్న, మాన్యువల్ గా AWS అకౌంట్ లో ఆప్షన్స్ ఒకసారి చూపెట్టండి అన్న. అంటే నార్మల్ ఇవి మ్యాండేటరీ అని ఉంటాయి కదా, సో అవి ఒకసారి చూపెట్టేయండి అన్న, జస్ట్ ఫస్ట్ టైం చేసేటప్పుడు అంతే. అట్లా నిన్న చేశాం కదా. అంటే ఈరోజు రౌట్ టేబుల్స్ అని, అంటే ఇవి ఎట్లా అసైన్ అవుతున్నాయి, వాటిలో మ్యాండేటరీ ఆప్షన్స్ ఏంటి ఇవని, అంతే అన్న. దట్స్ మై రిక్వెస్ట్ అంతే. నిన్న అలానే చేసాము. ఇక్కడ చూడండి, ఇది మ్యాండేటరీ ఆప్షనల్. ఇది అన్నట్లే అన్న. ఇప్పుడు మనం నాట్ గేట్వేస్ కానీ ఇవన్నీ అసైన్ చేస్తున్నాం కదా, రౌట్ టేబుల్స్ కానీ ఇంటర్నెట్ గేట్వేస్ కానీ, సో అది దాని గురించి అని అన్నానన్న. ఇక్కడ రౌట్ టేబుల్ సబ్నెట్స్ వరకు అర్థమైంది కానీ అట్లా అన్న. ఇక్కడ చూడండి, ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి మనకు. నేమ్ అనేది ఇక్కడ వీళ్ళే ఇచ్చారు ఆప్షనల్ అని, బట్ నేమ్ ఇవ్వడం మనకు బెటర్. సబ్నెట్ అనేది మ్యాండేటరీ, కనెక్షన్ టైప్ పబ్లిక్ అని ముందుగానే సెలెక్ట్ అయింది.
మనం ఒకవేళ ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసుకుని ఉంటే ఇక్కడ డిస్ప్లే అయ్యింది. ఇది అడిషనల్ సెట్టింగ్స్ ఉన్నాయి సార్, ఇది ఆప్షనల్. సో మీరు ఒకసారి మాన్యువల్ గా చేసి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. మాన్యువల్ గా చేయండి, నేను ఎలా అయితే చేశానో మీరు కూడా అలానే చేయండి. నేను మాన్యువల్ గా చేశాను కదా, నేను ఫస్ట్ అర్థం చేసుకుంటూ మాన్యువల్ గా చేయండి, తర్వాత టెరాఫామ్ యూస్ చేసి చేయండి. నిన్న చేశాను, బట్ ఏమైనా కొత్త మళ్ళీ నేను నిన్న మీరు చెప్పిన టాపిక్స్ వరకు అయితే కవర్ చేశాను, బట్ మళ్ళీ మీరు కొత్తగా చెప్పేటప్పుడు మళ్ళీ చూడాల్సి వస్తుంది యూట్యూబ్ లో వీడియోస్ అది చేసి, అట్లా అని చెప్పేసి అడిగాను. సరే, నేను చెప్పాను కాబట్టి మళ్ళీ 2 సార్లు మాన్యువల్ గా చెప్పలేం కదా. సో మీరు 2 సార్లు మాన్యువల్ గా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే అన్న. ఓకే, రేపు ఇంకొకసారి రీక్యాప్ ఉంటుంది కదా, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. రేపు డయాగ్రామ్ గీస్తూ చెప్తాను, అప్పుడు బాగుంటుంది. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్.